ప్రతిరోజు మనం భూమిపై నిలబడి ఉంటున్నామంటే దానికి కారణం గ్రావిటీ. ఆ గ్రావిటీ లేకుంటే ఏమవుతుందంటే అంతరిక్షంలో ఆస్ట్రోనట్స్ గాల్లో తేలినట్లు మనం కూడా గాల్లో తేలుతాం. ఒకవేళ భూమి గ్రావిటీ కోల్పోతే ఏంటి పరిస్థితి? తలుచుకుంటేనే భయమేస్తుంది కదూ. ఇలా భయపెట్టే ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా హల్చల్ చేస్తుంది. ఆ వైరల్ వార్త సారాంశం ఏంటంటే 2026 ఆగస్టు 12వ తేదీన భూమి 7 సెకండ్ల పాటు తన గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనుంది. ఇక చూసుకోండి, ఈ మాటను పట్టుకొని సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్నింట్లో దీని గురించే. ఆ రోజు మనమంతా గాల్లోకి లేచి తేలియాడుతాం. మళ్ళీ ఒక్కసారిగా గ్రావిటీ యథాతథ స్థితికి రాగానే కింద పడితే కోట్ల మంది చనిపోవడం ఖాయం అంటూ వార్తలు పుట్టిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ రొంపిలోకి నాసాను కూడా దించేశారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రాజెక్ట్ యాంకర్ పేరిట నాసా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ చేపట్టిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, సమయం కూడా రాసేశారు. 2026 ఆగస్టు 12వ తేదీన భారత కాలమానంలో రాత్రి 8 గంటల 3 నిమిషాలకు 7 సెకండ్ల పాటు భూమి తన ఆకర్షణ శక్తిని కోల్పోతుందని ఈ కథనాల్లో చెబుతున్నారు. ఈ సమయంలో గోడలకు, నేలకు ఫిట్ చేసి ఉన్నవి మినహాయిస్తే మనుషులతో పాటు కట్టిపెట్టని వస్తువులన్నీ గాల్లో లేచిపోతాయని, 7 సెకండ్ల తర్వాత మళ్ళీ ఒక్కసారిగా కింద పడిపోవడంతో భారీ విధ్వంసం చోటు చేసుకుంటుందని, మరణాల సంఖ్య 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు కూడా కట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకే నాసా ప్రాజెక్ట్ యాంకర్ అనే సీక్రెట్ ఆపరేషన్ చేపట్టిందని, దీనికోసం $89 బిలియన్ కూడా కేటాయించారని చెబుతున్నారు. అంతేకాదండోయ్, ముఖ్యమైన వ్యక్తుల కోసం బంకర్ల ఏర్పాటు సాగుతున్నదని కూడా కథనాలు వస్తున్నాయి. అందరూ నమ్మే విధంగా సైంటిఫిక్ పదాలు ఉపయోగిస్తున్నారు. 2 బ్లాక్ హోల్స్ ఢీకొనడంతో భారీ గ్రావిటేషనల్ వేవ్స్ వస్తాయని, అవి భూమిని తాకడంతో భూమి గురుత్వాకర్షణ శక్తిని తాత్కాలికంగా నిలిపివేస్తాయని ఆ కథనాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో నాసా అధికారికంగా స్పందించలేదు. కానీ నాసా ప్రతినిధి ఒకరు స్నూప్స్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్లో మాట్లాడుతూ ఇవన్నీ బూటకపు వార్తలేనని తేల్చిపారేశారు. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మొత్తం ద్రవ్యరాశిపైనే ఆధారపడి ఉంటుంది. భూమి తన మాస్ను కోల్పోతే తప్ప గురుత్వాకర్షణ శక్తి తగ్గడం లేదా కోల్పోవడం ఉంటుంది. అంతేకాని బ్లాక్ హోల్స్, గ్రావిటేషనల్ వేవ్స్ వంటి వాటితో భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తిపై ఎలాంటి సంబంధం, ప్రభావం ఉండబోవు అని ఆయన స్పష్టం చేశారు. భూమి తన గ్రావిటేషనల్ శక్తిని కోల్పోతుందని జరుగుతున్నదంతా పూర్తిగా బూటకమని శాస్త్రవేత్తలు తేల్చిపారేస్తున్నారు. కొంతమంది క్లిక్స్ కోసం చేస్తున్న అశాస్త్రీయ ప్రచారమని స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో లేనిపోని భయాలు సృష్టించే తుంటరి దుష్టయత్నాల్లో ఈ వార్తలు భాగమని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.